తపః సమాధాన తపస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష నిర్మితం తతస్తత్ తుల్య విశేష దర్శనం తపస్సమాధాన పరాక్రమార్జితం. ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అంటారు. బ్రహ్మ విద్య, తర్వాత క్షత్ర విద్య, ఆధ్యాత్మికం భౌతికం రెండు. తపస్సమాధాన పరాక్రమార్జితం తపస్సు చేయుట చేత ఒకటి, తర్వాత పరాక్రముతో సంపాదింపబడ్డది. అంటే ఇతను ఎవరైతే ఉన్నారో రావణాసురుడు తన తపస్సుతో పరాక్రమంతో దీన్ని సంపాదించాడు. సమాధానం, సమాధానం అనే పదం చాలా గమ్మత్తుగా ఉన్నది. సమాధానం అంటే మనం ఏంది జవాబు అనుకుంటాం. అంటే ఒక ప్రశ్న పెడితే మనకు ఒక డౌట్ వస్తుంది, ఏంటిది అని ఒక ఏదో డౌట్ వచ్చింది, దానికి సరి అయిన సమాధానం ఆధానం సమ్యక్ ఆధానం మంచిగా పెట్టబడ్డది. అంటే ఏదైతే ఆ గ్యాప్ ఉంటుందో దాన్ని మంచిగా ఫిల్ చేసేది అన్నట్టు. తపస్సమాధానం అంటే తపస్సు చాలా మంచిగా పెట్టబడ్డది, అంటే చాలా బాగా తపస్సు చేసి అన్నట్టు ఇక్కడ. పరాక్రమ ఆర్జితం, తర్వాత పరాక్రమము చేత మంచిగా తపస్సు చేయుట చేత ఆర్జితం అంటే సంపాదింపబడినది. ఆర్జితం. తర్వాత మనస్సమాధాన విచారచారిణం అంటే అది ఎట్లాంటిది అంటే దాని గొప్పతనము, ఈ పుష్పక విమానం యొక్క గొప్పతనం ఎట్లా అంటే మనస్సమాధాన విచారచారిణం అంటే ఎవరైతే దాంట్లో ఎక్కుతారో వాళ్ళ యొక్క మనస్సులో ఏదైతే ఆలోచనలు వస్తావో ఆ ఆలోచనలను బట్టి అది సంచరిస్తుంది. అంటే మంచి మంచి ఏకాగ్రత ఉన్న మనస్సు యొక్క ఆలోచనలను బట్టి ఈ విమానం సంచరిస్తుంది. లోపల ఎక్కి ఇప్పుడు మనం కైలాసం పోవాలి అంటే కైలాసం పోతుంది, మనస్సులోనే అనుకుంటాడు, అనుకోగానే అక్కడికి సంచరిస్తుంది. అలాంటి పుష్పక విమానము. ఇక మళ్ళీ చెప్పి దానికి అన్ని ఇది చేసి దాంట్లో వేరే పనులు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇచ్ఛానుసారంగా తనకి ఏది అనిపిస్తే అక్కడికి పట్టుకపోతుంది. అలాంటి విశేషమైన అనేక సంస్థాన విశేష నిర్మితం అంటే దాంట్లో ఆ భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ భాగాల్లో అనేక ఆకారాలు విశేషాలతో నిర్మింపబడ్డది. ప్రతి ఆకారం ఏది చూసినా అక్కడ ఫలానా ఓ ప్లేస్ అది చూసినా అది అన్ని దాంట్లో ఉన్న ఆకారాలు అన్ని విశేషంగా ఉన్నాయి. ఏది కూడా దాంట్లో వ్యర్థంగా లేదు. తర్వాత తతస్తత అక్కడక్కడ తుల్య విశేష దర్శనం. తుల్య విశేషం అంటే సమానమైన విశేషాలు కలిగినది. ఒకటి ఎక్కువ బాగా మంచిగా ఉండి చాలా పెద్ద బిల్డింగ్ ఉంటది, మళ్ళీ పక్కకు మూసీ నది ఉంటది, ఏదన్నా మంచిగా ఉండదు అనుకోండి. ఇది ఎట్లా ఉంటది అంటే అది చాలా బాగుంది, ఇదో బాగలేదు అంటే తుల్యంగా లేదు. ఇప్పుడు రెండు కళ్ళు ఉన్నాయి, ఒకటి చాలా మంచిగా బ్రైట్ గా వెలుగుతుంటది, ఇంకోటి సరిగ్గా లేకుంటే అందంగా కనిపించదు. ఏదైనా కూడా మన శరీరంలో ఒక చెయ్యి మంచి పొడుగు ఉండి ఒకటి చిన్నగా ఉంటే మంచిగా ఉండదు. అంటే ఏదైనా తుల్యంగా ఉండాలి, బ్యాలెన్స్డ్ లేకుంటే దర్శనం అనేది ఆనందాన్ని కలిగించదు. కాబట్టి ఇక్కడ ఈ విమానంలో ఏవైనా ఈ విశేషాలు సమాన విశేషాలు ఉన్నాయి. అంటే దానికి తగ్గట్టు ఒకదానికి తగ్గట్టు ఇంకొకటి ఉన్నది, ఎట్లా ఉండాలనో అట్లా ఉన్నది, కంటికి చాలా ఇంపుగా ఉన్నది అన్నట్టు. తర్వాత ఏం చెప్తున్నాడు, ఒక నిమిషం. విశేషమాలంభ్య విశేష సంస్థితం విచిత్రకూటం బహుకూటం మండితం మనోభిరామం శరదిందు నిర్మలం విచిత్రకూటం శిఖరం గిరేర్యథ. విశేషం ఆలంబ్య విశేష సంస్థితం అంటే ఇది విశేషాన్ని అంటే నిర్మాణ విశేషాన్ని అవలంబించి విశేష సంస్థితం. ఆ యొక్క పద్ధతి ఏదైతే ఉన్నదో నిర్మాణ విశేషం, దాన్ని బట్టి అంటే ఆ స్పెషాలిటీ, ఆ కన్స్ట్రక్షన్ యొక్క స్పెషాలిటీని బట్టి
విశేష రూపంలో ఉన్నది. అంటే చాలా అద్భుతంగా నిర్మించారు అన్నట్టు. ఆ నిర్మాణం ఎట్లా జరిగిందంటే చాలా విశేషంగా జరిగింది. దానికి తగ్గట్టే ఇంత విశేషంగా ఇప్పుడు కొన్ని చాలా పెద్ద లెవెల్‌లో మనం అనుకోని ప్రారంభిస్తాం. ఓహ్! అది జేయాలి, ఇది జేయాలి, ఇది జేయాలి అని అనుకుంటాం. కానీ అక్కడ చేయడం మాత్రం అట్లా జరగదు ఔట్‌పుట్. జరగనప్పుడు అది మనం ఏదైతే అనుకున్నామో, ఆ అనుకున్నట్టు ఔట్‌పుట్ రాకుంటే అది ఫెయిల్ అయినట్టయితది. అంటే ఈ నిర్మాణ విశేషాన్ని బట్టి అంటే నిర్మాణం విశేషంగా ప్రారంభించారు, చేశారు, కష్టపడ్డారు. దానికి తగ్గట్టు ఔట్‌పుట్ కూడా విశేషంగా వచ్చింది. అంటే సంకల్ప బలం ఎప్పుడైతే చాలా అద్భుతంగా ఉంటదో, దానికి తగ్గట్టు మనం ఏదైతే ఎగ్జిక్యూషన్ చేస్తామో, అప్పుడు ఔట్‌పుట్ కూడా చాలా బాగా వస్తది. దైవ బలంతో. అంటే దైవ బలం ఉండాలి. సంకల్పం చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఆ సంకల్పానికి తగ్గట్టు మనము కార్యం జేయాలి. ఇచ్ఛాశక్తి సంకల్పం. మంచిగా సంకల్పం చేసుకున్నాం. ఎట్లాంటి ఇచ్ఛ? మంచి శుద్ధ ఇచ్ఛ. శుద్ధ ఇచ్ఛ ఉన్నప్పుడు దైవ బలం తోడైతది దానికి. తోడైనప్పుడు జ్ఞానం, జ్ఞాన శక్తి దానికి తగ్గట్టు మనం జ్ఞానాన్ని సముపార్జిస్తాం. తరువాత అప్పుడు క్రియాశక్తి, ఎగ్జిక్యూషన్ బయటికి కనబడేది జరుగుతది. ఇచ్ఛాశక్తి సరిగ్గా లేదనుకోండి, సంకల్ప బలం శుద్ధంగా, పరిశుద్ధంగా లేకుంటే దానికి జ్ఞాన శక్తి కావాల్సింది సరిగ్గా రాదు. ఎందుకంటే దైవ బలం తోడు గాదు. తర్వాత దానికి తగ్గట్టు క్రియాశక్తి కూడా కాదు. కాబట్టి ఇక్కడ ఇచ్ఛాశక్తి చాలా గొప్పగా ఉన్నది. ఇది కావాలి అని చేసుకున్నాడు. ఇలా నిర్మించాలి. ఫిజికల్ లెవెల్‌లో ఇది ఫిజికల్ లెవెల్‌లో గాబట్టి చాలా తపశ్శక్తిని పరాక్రమం పెట్టి దీన్ని నిర్మించాడు గాబట్టి, ఆ నిర్మాణ విశేషాన్ని బట్టి అది విశేష రూపంలో ఉంది. తర్వాత విచిత్రకూటం బహుకూట మండితం. అంటే విచిత్రమైన శిఖరాలు కలిగినది. విచిత్రమైనది కలిగినది, తర్వాత బహుకూట మండితం. విచిత్రంగా ఉన్నవి, తర్వాత అనేకం ఉన్నవి. మనోభిరామం మనస్సుకు ఆకర్షణగా ఉన్నది. అభిరామం అది చూడంగానే మనస్సు అనేది దాని నుంచి పక్కకు పోవట్లేదు. అంత ఆకర్షణంగా ఉంది. శరదిందు నిర్మలం. శరత్ ఇందు నిర్మలం. శరత్కాలంలో చంద్రుడు ఏ రకంగానైతే నిర్మలంగా ఉంటాడో అట్లా నిర్మలంగా ఉంది. నిర్మల మలము లేనిదిగా ఉన్నది. గిరేహే విచిత్రకూటం శిఖరం యత. పర్వతం యొక్క విచిత్రములైన చిన్న చిన్న శిఖరాలు ఏ విధంగా ఉంటావో ఆ విధంగా ఈ యొక్క విమానము ఉంది. అలాంటి విమానాన్ని చూశాడు. వహంతియం కుండల శోభితానన మహాశన వ్యోమచర నిశాచర వివృత్త విధ్వంత విశాల లోచన మహాజవ భూతగణ సహస్రశః. అయితే దీన్ని ఏదైతే విమానం ఉందో దీన్ని కుండల శోభితానన, కుండలాలతో శోభించబడిన ముఖములు కలిగిన మహాశన. అశన అంటే బాగా ఆహారం. మహాశన అంటే గొప్ప ఆహారము కల వ్యోమచర అంటే బాగా తిన్నా అన్నట్టు, బాగా బలంగా ఉన్న వ్యోమచర ఆకాశంలో సంచరించే నిశాచర రాక్షసులు. నిషి అంటే రాత్రి. ఆ రాత్రి సమయంలో వీళ్ళు సంచరిస్తారు కాబట్టి రాక్షసులు నిశాచరాహ. అంటే నిష అంటే ఇక్కడ రాత్రి అంటే రాత్రి యందు అజ్ఞానం ఉంటది. అజ్ఞానంలో సంచరించే వాళ్ళు అంటే బేసికల్ అజ్ఞానులు అన్నట్టు. రాక్షసులు అంటే అజ్ఞానులు. రాత్రి యందు సంచరిస్తారు. రాత్రి యందు ఏముంటది? అజ్ఞానం ఉంటది, చీకటి, అంధకారం, తమస్సు. ఆ సమయంలో సంచరిస్తారు అంటే వీళ్ళు ఎప్పుడు అజ్ఞానంలోనే వాళ్ళ బుద్ధి నడుస్తుంటది. వాళ్ళు రాక్షసులు, జ్ఞానంలో నడవదు. రాక్షసులు అంటే పెద్ద పెద్ద కోరలు అది ఉన్న వాళ్ళని కాదు. ఎవరైతే ఎప్పుడు అజ్ఞానంలోనే సంచరిస్తారో వాళ్ళందరినీ శాచరులు. మహాశనాహ వ్యోమచరాహ ఆకాశంలో సంచరించుకుంటూ వివృత్త విధ్వంత విశాల లోచన అంటే వివృత్త కుండ్రని నేత్రాలు, వంకరగా ఉన్న నేత్రాలు, తర్వాత విశాలములైన నేత్రాలు కలిగిన మహాజవాహ చాలా గొప్ప వేగంతో ఉన్న భూతగణాహ అంటే చాలా మంది, అనేక భూతముల సముదాయాలు.
సహస్రశ వేల కొద్ది వహంతి దాన్ని మోస్తున్నవి ఈ విమానాన్ని అని దాన్ని అతిశయోక్తి చేస్తున్నాడు. అంటే అది ఇంత పెద్దగా ఉన్నది, దాన్ని ఎంతో మంది మోస్తున్నారు. అంటే మోసుడు అంటే లేపి పట్టుకొని ఉన్నారు అని కాదు, ఇక్కడ మోస్తున్నారు అంటే వహిస్తున్నారు, దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. దాని ఆపరేషన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఇదేంటి మోస్తారు, కొంతమంది పట్టుకొని ఏం చేస్తుంటారు, కొందరు క్వశ్చన్లు చాలా విచిత్రంగా అడుగుతుంటారు. ఎందుకంటే నిశాచర అజ్ఞానంతో ఉంటారు కాబట్టి ఆ పదాల యొక్క సారాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుంటే విచిత్రమైన క్వశ్చన్లు వస్తుంటాయి ప్రతిదీ. ఇక్కడ మోస్తున్నారు, వహంతి అంటే దాన్ని భరిస్తున్నారు అంటే మెయింటైన్ చేస్తున్నారు అన్నట్టు. ఇంత పెద్దగా ఉన్నది, దాంట్లో ఆయిల్ నింపాలి, ఇది నింపాలి, క్లీన్ చేయాలి, అట్లా అన్నట్టు. తర్వాత వసంత పుష్పోత్కర చారు దర్శనం, వసంత మాసాదపి కాంత దర్శనం, స పుష్పకం తత్ర విమానం ఉత్తమం, దదర్శ తద్వానర వీరసత్తమ. వానర వీరసత్తమ సహా వానర వీరుల్లో శ్రేష్ఠుడైన హనుమంతుడు వసంత పుష్పోత్కర చారు దర్శనం, వసంత మాసాదపి కాంత దర్శనం, పుష్పకం ఉత్తమం విమానం తత్ర దదర్శ. మొత్తం చెప్పి దాన్ని చెప్తున్నాడు అన్నట్టు ఫైనల్ గా. ఎట్లా ఉన్నదంటే ఇది వసంత మాసంలోని పుష్ప సముదాయం వలె అందంగా ఉన్నది. అంటే వసంత మాసంలో పూలన్నీ, చెట్లన్నీ చాలా అందంగా పూలతో నిండి ఉంటవి. అప్పుడు పూలు ఆ యొక్క వసంత మాసంలో చూస్తే ప్రకృతి ఏ విధంగా అందంగా ఉంటుందో అన్నట్టు. ఇక్కడ పుష్ప అంటే బాగా వికసించిన అని అర్థం కాదు. అంటే అన్నిటికీ డైరెక్ట్ అర్థం ఉండవు, కొన్ని చాలా కావ్య లక్షణాలను మనం బాగా అబ్జర్వ్ చేస్తే పుష్పము అంటే ఇక్కడ వసంత మాసంలో పుష్పాలు చాలా అందంగా వికసిస్తవి. ఇక్కడ కూడా ఈ విమానం, ఈ గృహము పుష్పాలతో నిండి ఉన్నది. అంటే పుష్ప అంటే బాగా పువ్వులు ఉన్నాయి అన్ని చోట అన్నట్టు కాదు అక్కడ. అంటే చాలా వికసించి ఉన్నది, అంటే చాలా అందంగా పరిపూర్ణంగా ఉంది. పువ్వు వికసించినప్పుడు పరిపూర్ణతను సంతరించుకుంటది. అదే విధంగా ఇక్కడ ఈ వసంత మాసంలో ఏ విధంగానైతే పువ్వులు పూర్తిగా వికసించి అందాన్ని సమకూరుస్తావో, చూసే వాళ్లకు ఆనందాన్ని ఇస్తాయో తన సౌందర్యంతో. సౌందర్యం ఎప్పుడు వస్తుంది? బాగా వికసించినప్పుడు వస్తుంది. ఏదైనా మనస్సు వికసించిన, బుద్ధి వికసించిన అది సౌందర్యంగా ఉంటది. అదే విధంగా ఇక్కడ ఈ పుష్పక విమానం ఎట్లా ఉన్నది అంటే బాగా వికసించి ఉన్నది, అంటే పరిపుష్టిగా ఉంది, సంపూర్ణంగా ఉంది. ఏది చూసినా ఎక్కడ మచ్చలేదు. చాలా అద్భుతమైన వికాసం జరిగింది దాని కన్స్ట్రక్షన్ లో అని మనం అర్థం తీసుకోవాలన్నట్టు. అంటే బెస్ట్ ఇది. అట్లా ఉన్నది వసంతం. దాన్ని మనం ఒక పదాన్ని తీసుకొని ఎంత డీటెయిల్డ్ గానన్నా పోవచ్చు. డీటెయిల్డ్ గా పోయినప్పుడు ఇక అక్కడనే ఆగుతుంది. కానీ కొన్ని చాలా లోతుగా పోతాం, కొన్ని తొందర చెప్తాం. అయితే మనం ఏం చేయాలి అంటే బుద్ధిమంతుడు ఆ లోతుగా చెప్పిన విషయాన్ని తెలుసుకోవాలి బాగా, మిగిలినవి కూడా అదే లోతును అప్లై చేయాలి. ఎట్లనైతే అన్నం ఉడికిందా లేదా అని ఒక గింజను చూసి మనం అది చేస్తాం. ఒక విషయాన్ని బాగా లోతుగా పోతే ఇదే మనం అన్నిటికీ అప్లై చేసే ప్రయత్నము చేయవలెను అని అనుకోవాలన్నట్టు. అయితే ఇక్కడ పుష్పక విమానం అంటే బాగా వికసించిన విమానము, గృహము. అలాంటి దాన్ని చాలా మంది వహిస్తున్నారు, అంటే మెయింటైన్ చేస్తున్నారు. పువ్వు ఎట్లనైతే పరిపూర్ణంగా వికసించినప్పుడు ఎంత అందంగా ఉంటుందో ఇది కూడా అంతే సౌందర్యంగా ఉంది అని చెప్పి అది వసంత మాసంతో పోల్చాడు. వసంత మాసంలోనే పూర్తిగా వికసిస్తుంది కాబట్టి, ప్రకృతి చాలా అందంగా ఉంటుంది కాబట్టి. అందుకే చారు దర్శనం, అందంగా కళ్ళకు చాలా ఇంపుగా ఉంది అది. వసంత మాసాదపి కాంత దర్శనం, వసంత మాసాదపి అంటే వసంత మాసాత్ పంచమి ఏకవచనం, వసంత మాసము కంటే అని అతిశయోక్తి చేస్తున్నాడు. ఇక సరే వసంత మాసంలో చాలా అద్భుతంగా ఉంటుంది, దానికన్నా మించింది వేరే మాసంలో ఉండదు. మరి ఉండదు అంటే ఇక దానికి మాటలు లేవు అన్నట్టు. దానికన్నా ఉత్తమోత్తమం
ఎవరైనా చాలా మంది కంపేర్ చేస్తుంటారు, అతను చాలా ఇతని లాగా ఉంటాడు, ఇతని లాగా ఉంటాడు, ఇతని లాగా ఉంటాడు. ఇది దానికంటే అదే ఎక్స్ట్రీమ్ అన్నట్టు. ఆ ఎక్స్ట్రీమ్ కంటే అతీతం, తుర్యాతీత స్థితి అంటే అన్నిటికన్నా అతీతం రావు. దాని గురించి మళ్ళీ ఇంకోటి చెప్పక, మళ్ళీ ఇంకోటి కంపేర్ చేస్తే ఎట్లా వస్తుంది అంటే దీన్ని తక్కువ వేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అతిశయోక్తి, సార్ను మించిన వారు లేరు అని ఒక అతిశయోక్తి చెప్పా అన్నట్టు విషయం. అంటే ఉత్తమోత్తమం బ్రహ్మస్థితి అంటే ఇలాంటి ఫాల్ట్ లేదు అని చెప్పాను. చెప్తే నిజంగా అతను కూడా అలానే ఉన్నాడు, అతనిలో కూడా అలాంటి క్వాలిటీస్ కనబట్టి అంటే మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే దాంట్లో ఒక తగ్గించే దాన్ని పట్టుకు వస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు, వసంత మాసమే చాలా గొప్పది అనగానే అతనికి కూడా అట్లా అక్కడ కూడా ఉంది వసంత మాసం లాగా అని అంటారేమో అని. ఇక దానికి మాటలు లేవు, నేను మాటల్లో చెప్పలేను. కాబట్టి వసంత మాసం కంటే కూడా కాంత దర్శనం, మనోహరమైన దర్శనము కలది అంటే మళ్ళీ ఇంకొకటి చెప్పక ఎగ్జాంపుల్ అని ఫైనల్ స్టేట్ కు పట్టుకపోయినాడు అన్నట్టు. అలాంటి పుష్పకం ఉత్తమం విమానం తత్ర దర్శ, ఆ పుష్పకము అనే పేరు గల ఆ విమానాన్ని అక్కడ చూశాడు. 8వది ఎక్స్ట్రీమ్ స్టేట్ అన్నట్టు, ఇది తుర్యాతీత స్థితి. మళ్ళీ చెప్పడానికి ఏం లేదు. తర్వాత ఇక దాని తర్వాత అక్కడ ఈ రావణుని అసలు అది భవనాన్ని చూస్తున్నాడు అన్నట్టు. ఇప్పుడు తస్యాలయ వరిష్టస్య మధ్యే విపులం ఆయతం దదర్శ భవన శ్రేష్టం హనుమాన్ మారుతాత్మజ. మారుతాత్మజ హనుమాన్ తస్య ఆలయ వరిష్టస్య మధ్యే విపులం ఆయతం భవన శ్రేష్టం దదర్శ. ఈ మారుతాత్మజ అంటే వాయుపుత్రుడు, మరుతస్య అపత్యం పుమాన్ మారుత. మరుతస్య అంటే వాయుదేవుని యొక్క అపత్యం అంటే పుత్రుడు అన్నట్టు, అపత్యార్థం అంటే పుత్రార్థం, సంతానార్థం అన్నట్టు. దాంట్లో ఆత్మజ వాయుదేవుని కుమారుడైన హనుమాన్ అనే, హనుమత్ అనే శబ్దం, హను అంటే దవడలు, మత్ అంటే కలిగి ఉన్నవాడు, మతుపర్థం అంటారు అంటే కలిగి ఉన్నవాడు, కలిగి ఉన్నది అనే అర్థంలో హనుమత్. ఈ హనుమత్ తకారాంతం పుల్లింగం ఏమవుతుంది, హనుమాన్ అనే ప్రథమ ఏకవచనంలో అవుతుంది. హనుమాన్ మారుతాత్మజ హనుమాన్ తస్య ఆ అన్నట్టు, ఆలయ వరిష్టస్య మధ్యే, ఆలయ వరిష్టస్య. ఇక్కడ వరిష్ట అనే శబ్దం కూడా శ్రేష్ట అంటే సూపర్లేటివ్ డిగ్రీలో వాడబడ్డది. ఆ శ్రేష్టమైన గృహ సముదాయాల యొక్క, ఆలయము అంటే ఇప్పుడు ఆలయం, మనం గుడిని ఆలయం అంటే అంటే టెంపుల్, దాంట్లో మళ్ళీ ఎన్నో దేవతలు ఉంటాయి ప్రతి చోట. అట్లా ఈ గృహ సముదాయం మధ్యలో విపులం ఆయతనం అంటే విస్తృతంగా ఉన్నది, తర్వాత పొడవుగా ఉన్నది. అలాంటి భవన శ్రేష్టం, ఒక శ్రేష్టమైన భవనాన్ని చూశాడు. చూసి అర్ధయోజన విస్తీర్ణం ఆయతం యోజనం హి తత్ భవనం రాక్షసేంద్రస్య బహుప్రాసాద సంకులం. ఈ రాక్షసేంద్రుని యొక్క ఆ బహుప్రాసాద సంకులం, మళ్ళీ ఇది ఎట్లా ఉన్నదంటే అనేక ప్రాసాదాలతో కూడి ఉన్న ఈ భవనాన్ని, ఆ భవనం చూశాడు. అది ఎట్లా ఉన్నది, అర్ధయోజన విస్తీర్ణం, ఒక సగం యోజన ఉన్నది. యోజనం అంటే మామూలు 8 కిలోమీటర్లు, అది అంతే ఇక అట్లా ఉన్నది అని అనుకోవాలి. అంత శ్రేష్టంగా చాలా గొప్పగా ఉన్నది. 5 మైళ్ళు 8 కిలోమీటర్లను యోజనం అంటారు. తర్వాత ఒక యోజనం పొడవుగా ఉన్నది, అర్ధ యోజనము విస్తీర్ణంగా ఉన్నది, ఒక యోజనం పొడవుగా ఉన్నది, అంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నది. దాన్ని చూశాడు. తర్వాత మార్గమాణస్తు వైదేహి సీతాం ఆయత లోచనాం సర్వత పరిచక్రామ హనుమాన్ అరిసూదన. అరిసూదన అంటే అరి అంటే శత్రువులు, సూదన అంటే దాన్ని నాశనం చేసేవాడు అన్నట్టు, శత్రువులను నాశనం చేసేవాడైన హనుమంతుడు వైదేహీం ఆయత లోచన. విదేహరాజు అంటే, విదేహుడు అంటే జనక చక్రవర్తి, ఆయనను విదేహుడు అని అంటారు. అంటే దేహం మీద ధ్యాస లేకుండా ఉండే యోగి, అతను దేహం గురించి ఆలోచించాడు.
నిద్ర, దీనికి ఏం తిండి పెట్టాలి, ఏం పూసుకోవాలి, దీనికి రోజు ఎలా అలంకారాలు చేసుకోవాలి, తర్వాత తెల్లగా ఉన్నాను నల్లగా ఉన్నాను, దీనికి ఎప్పుడు మనకు శరీర చింత ఉంటది కదా. అలాంటి శరీర చింత లేకుండా ఉండే యోగిని విదేహులు అంటారు. అలా అంటే జనక చక్రవర్తి, ఆయన చక్రవర్తి అయినా కూడా చూసేందుకు అన్ని రాచ లక్షణాలు కలిగి ఉన్నా కూడా, ఆ భోగాలు అనుభవిస్తూ కనబడుతూ ఉన్నా కూడా అతను విదేహుడు, అంటే దేహము యొక్క ధ్యాస లేనివాడు అన్నట్టు. అలా అంటే విదేహరాజు అయిన జనకుడు, జనకుని దగ్గరికి శుకుణ్ణి పంపుతాడు వ్యాస భగవానుడు. ఎందుకంటే ఆయన మామూలు వాడు కాదు, ఆయన దగ్గరికి పోయి నేర్చుకోవాలి, ఆయన గురించి పోయి తెలుసుకో. చూసేందుకు అట్లా కనబడుతున్నాడు, కానీ పై పైన చూసేది మనం లోకం ఎట్లా అంటే చాలా మంది పై పైన చూసే అన్ని తీర్మానానికి వస్తారు. కానీ పైన మనకు కనబడేది కేవలం 1%. అందరు మనుషులు గట్లనే ఉంటారు చూసేందుకు, అందరి చేష్టలు గట్లనే ఉంటాయి. కానీ అంతర్దృష్టి కలవాళ్ళు మాత్రమే లోపల ఏముంది అని గుర్తించగలుగుతారు. మనం మొత్తం లోకంలో కనబడేది చాలా తక్కువ విషయాలు. అందరూ సేమ్ అదే ఆకారాలు ఉంటారు, అందరు గట్లనే ఉంటారు. విశేషంగా ఎట్లా తెలుస్తుంది మనకు? దాన్ని బాగా డీప్ గా అబ్జర్వ్ చేయాలి. చేసినప్పుడే విశేషాలు ఏవైతే గుణగణాలు ఉంటాయో, అతనిలో ఉన్న శక్తి ఏదైతే ఉంటుందో, అతని తత్వం ఏదైతే ఉంటుందో, మానసిక తత్వం, ఆధ్యాత్మిక తత్వం మనకు పైన కనబడదు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు, విదేహుడు చూసేందుకు చక్రవర్తి రూపంలో ఉన్న అతను రాజయోగి అంటారు, రాజర్షి. అలాంటి వాని యొక్క కూతురు సీతాదేవి పుట్టింది అంటే మామూలుగా పుడుతుందా? తండ్రి ఏ లెవెల్లో ఉండాలి. కాబట్టి అలాంటి విదేహరాజు యొక్క కూతురు అయిన సీత ఆయత లోచన, విశాలమైన నేత్రములు కలిగినది, అంటే చాలా పెద్ద పెద్ద కళ్ళు ఉన్నది అన్నట్టు కాదు. విశాలం అంటే బాగా పెద్ద దృష్టి ఉన్నది అని మనం అట్లా తీయాలి. ప్రతి మాటలో చాలా డబుల్ మీనింగ్ ఉంటది. ఇక్కడ నేత్ర అంటే దృష్టి అన్నట్టు, అంటే బహు దూర దృష్టి కలిగినది, బాగా వెడల్పు దృష్టి కలిగినది, అంటే అన్నీ చూసేది అన్నట్టు. అలాంటి సీతను మార్గమాణ వెతుకుతూ సర్వత పరిచక్రామ, అన్ని వైపులా తిరుగుతున్నాడు అతను. అంటే అంత గొప్ప దృష్టి కలిగిన, అంటే జ్ఞాని అన్నట్టు. అలాంటి ఆమెను ఎందుకు జ్ఞాని మరి విదేహ, అందుకే ఆ పదాన్ని అట్లా వాడాడు అన్నట్టు. వైదేహి అనే పదాన్ని ఎందుకు వాడాడు అంటే, ఆమె విదేహరాజు యొక్క కూతురు కాబట్టి, విదేహుడు అనగానే మళ్ళీ అవన్నీ జనక అని అనలే, విదేహ అనే వాడాడు. జనక అంటే మళ్ళీ వేరే యాంగిల్లో పోయేది. విదేహరాజు కూతురు కాబట్టి, అంటే దేహం మీద ధ్యాస లేకుండా ఉండే అతను కాబట్టి, అతను రాజర్షి కాబట్టి, అతని బిడ్డ కూడా విశాల నేత్రాలు కలిగింది, అంటే చాలా దూరదృష్టి జ్ఞాని అని అన్నట్టు. అట్లా మనం సీత యొక్క గొప్పతనాన్ని ఇక్కడ హనుమంతుడు చూస్తున్నాడు. అట్లాంటి జ్ఞాని అయిన ఆమెను వెతుకుతూ తిరిగాడు. ఉత్తమం రాక్షసావాసం హనుమాన్ అవలోకయన్ ఆససాదాథ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం చతుర్విషాణైర్ ద్విరదై త్రివిషాణైస్తథైవచ పరిక్షిప్తం అసంబాధం రక్షమాణం ఉదాయుధై. అథ అప్పుడు లక్ష్మీవాన్ హనుమాన్ ఉత్తమం, హనుమంతుడు ఎలాంటి వాడు, ఇక్కడ శోభ కలిగిన వాడు అని చెప్తున్నాడు. లక్ష్మీవాన్ ఉత్తమం రాక్షసావాసం చతుర్విషాణై త్రివిషాణై ద్విరదై పరిక్షిప్తం, అంటే 2 దంతాలు కలిగిన ఏనుగుల చేత, 4 దంతాలు, అనేక రకాల, చాలా అద్భుతంగా ఉన్నది ఆ ఇల్లు. అక్కడ ఆ రాక్షసావాసం ఎట్లా ఉన్నది, చతుర్విషాణై 4 దంతాలు కలిగినవి, 3 దంతాలు కలిగినవి, అంటే అనేక విధాల ఏనుగుల చేత పరిక్షిప్తం. అసంబాధం అంటే ఇరుకుగా లేవు, చాలా విశాలంగా ఉంది. ఉదాయుధై అంటే ఎత్తబడిన ఆయుధాలు కలిగిన భటుల చేత. ఎందుకున్నారంటే రెడీగా ఉన్నారు, ఎవరన్నా దాంట్లో దుష్టులు ఎంటర్ అయితే వాళ్లను
అంటే ఈ రాక్షస రాజుకు శత్రువులు ఎప్పుడైతే దాంట్లో ఇట్లా ఒకవేళ ఎంటర్ అయితే వాళ్లను పరిముట్టించడానికి వాళ్ళు ఆయుధాలు ఎత్తి రెడీగా ఉన్నారు. రక్షమాణం రక్షింపబడుతున్నది, అయినా వాళ్ళ చేత రక్షింపబడుతున్నది. ప్యాసివ్ వాయిస్ అంటే ఉదాయుధై రాక్షసై రక్షమాణం. ఈ రాక్షసై లేదు, ఉదాయుధై అంటే భటులు అని బై డిఫాల్ట్ అర్థం చేసుకోవాలి. ఎత్తిన ఆయుధములు కలవారు అన్నట్టు. అలాంటి స్థితిలో ఉన్నవారైనా ఈ భటుల చేత రక్షమాణం. ఆనచ్ ప్రత్యయం ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో రక్షయమాణం ఇట్లా వస్తుంది అన్నట్టు. యకారం యాడ్ అయి ఆనచ్ ప్రత్యయం వచ్చి ప్యాసివ్ వాయిస్ లో ఆ వర్బు నుంచి తయారవుతుంది. రాక్షసేంద్ర నివేశనం, అలాంటి రాక్షసేంద్ర నివేశనం రాక్షస రాజు యొక్క గృహము. అవలోకయన్ చూస్తున్నాడు, అవలోకయత్ ఇది కూడా అవలోక్ లోక యత్ అనే యొక్క అట్లా విడదీసుకోవాలి. అవ అన్నది ఉపసర్గ, లోక్ వర్బు, యత్ అంటే ఇది శత్రు ప్రత్యయంతో తయారైంది. ఆ శత్రు ప్రత్యయంతో తయారైంది ప్రజెంట్ పార్టిసిపుల్. వచ్చింది ఎట్లా వస్తుంది అంటే ప్రథమ ఏకవచనంలో అవలోకయన్ అని వచ్చి అంటే హనుమంతుడికి ఇది అడ్జెక్టివ్ లాగా తయారవుతుంది అన్నట్టు. దీన్ని ఏమంటారంటే సెకండరీ డెరివేటివ్. ఇంగ్లీష్ పద్ధతిలో ఒక వర్బు నుంచి ఎప్పుడైతే ఒక నౌన్ అడ్జెక్టివ్ పుడుతుందో సెకండరీ డెరివేటివ్ అంటారు. ఇక్కడ కూడా వర్బు నుంచి పుట్టింది, ఇది పుట్టి లోక్ అనే వర్బు నుంచి పుట్టింది. పుట్టి అది విశేషణంగా ఇక్కడ హనుమంతుడిని సూచిస్తుంది కాబట్టి ప్రైమరీ డెరివేటివ్. వర్బు నుంచి పుట్టింది కాబట్టి ప్రైమరీ డెరివేటివ్ అంటారు. ఒకవేళ ఇంకో నౌను నుంచి ఒక నౌన్ నుంచి ఇంకో నౌన్ పుడితే సెకండరీ డెరివేటివ్. ఇది కృదంతము ఇక్కడ ప్రజెంట్ పార్టిసిపుల్ గా పనిచేస్తుంది. ఏం చూస్తూ రాక్షసేంద్ర నివేశనం. అక్కడ ఇది ప్రజెంట్ పార్టిసిపుల్ గా ఉన్న దానికి ఒక ఆబ్జెక్ట్ ఉన్నది. ఆబ్జెక్ట్ ఏంది అంటే రాక్షసేంద్ర నివేశనం. దాన్ని చూస్తూ ఏం చేశాడు, సమీపించాడు, ముందరికి పోతున్నాడు అన్నట్టు. తర్వాత రాక్షసీభిశ్చ పత్నీభి రావణస్య నివేశనం. ఆకృతాభిశ్చ విక్రమ్య రాజకన్యాభిరావృతం. తన్నక్రమ కరాకీర్ణం తిమింగల జషాకులం వాయువేగ సమాధూతం పన్నగైరివ సాగరం. రావణస్య పత్నీభి రాక్షసీభి, ఈ రావణుని యొక్క భార్యలైన రాక్షసులతో విక్రమ్య పరాక్రమము చేసి ఆకృతాభి రాజకన్యాభి ఆవృతం. అంటే ఇది ఎట్లా గృహం ఎట్లా ఉన్నది, నివేశనం ఏ విధంగా ఉంది అంటే ఆవృతం ఆవరింపబడినది. ఎవరితో అంటే రాజకన్యలతో, రాజకన్యాభి. ఆ రాజకన్యలు ఎలాంటి వాళ్ళు, ఆకృతాభి అంటే తీసుకురాబడ్డారు. ఎవరితో, వీనితో. ఎట్లా విక్రమ్య పరాక్రమించి వాళ్లతో వాడు రావణుడు పట్టుకోవచ్చాడు అన్నట్టు. ఈ రాక్షసీభి పత్నీభి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఇట్లాంటి వాళ్ళు అన్నట్టు. తర్వాత నక్రమ కరాకీర్ణం. నక్రమ కరాకీర్ణం అంటే ముసళ్లతో, పెద్ద పెద్ద చేపలతో. తర్వాత తిమింగళ జషాకులం, తిమింగాలతో వాళ్ళతో వ్యాకులం. అంటే దాన్ని ఇప్పుడు కంపేర్ చేస్తున్నాడు అన్నట్టు. ఈ నివేశనం గృహం ఎట్లా ఉన్నది అంటే ముసళ్లతో, తిమింగళాలతో, పెద్ద పెద్ద చేపలతో, తర్వాత వాళ్లతో వ్యాకులమైన వాయువేగ సమాధూతం పన్నగై సాగరమివ. దాన్ని ఒక సముద్రం వలె పోల్చాడు అన్నట్టు. ఇప్పుడు ఈ గృహాన్ని సముద్రం లాగా పోల్చాడు. దాంట్లో సముద్రంలో ఏమేమి ఉంటాయి, తిమింగళాలు ఉంటాయి, పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, ముసళ్ళు ఉంటాయి, తర్వాత సర్పాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఉన్నారు అంటే ఈ రాక్షస స్త్రీలు వీళ్ళందరూ ఎట్లా ఉన్నారు అంటే అట్లా ఉన్నారు అన్నట్టు. ఎందుకంటే ఈ రాక్షసులు దుష్టులు, ఆ భటులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో దుష్ట చిత్తంతో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇది ఒక సముద్రం లాగా కనబడుతుంది అన్నట్టు.
వాళ్ళు ఎట్లా వాయువేగంతో తిరుగుతున్నాయి అవి. ఒకదాని పని బిజీ, అటు 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 అతను పిలిచాడు ఇతను పిలిచాడు అని వాళ్ళు మాట్లాడుకుంటారు కదా. అది అయిపోయింది రావణుడు చెప్పాడు ఏమి ఇంకా కాలేదేంటి అని తొందర పెడుతున్నారు. తొందర పెట్టి తొందరగా భయంతో భక్తితో రెండు రకాలుగా వాళ్ళందరూ పనులు చేస్తున్నారు. సముద్రం లాగా ఉంది. యాహి వైశ్రవణే లక్ష్మీర్ యాచేంద్రే హరివాహని సా రావణ గృహే సర్వ నిత్యమేవాన పాయిని. వైశ్రవణి అంటే కుబేరుని యందు విశ్రవసుని కుమారుడు వైశ్రవణుడు. విశ్రవస్ అనే పదం కూడా చాలా గొప్పగా, శ్రవస్ అంటే కీర్తి గలవాడు అన్నట్టు. బాగా కీర్తి గలవాడైన విశ్రవసుని కుమారుడు ఎవరైతే ఉన్నాడో వైశ్రవణుడు. రాజాది రాజాయ ప్రసహ్య సాహిని నమో వయం వైశ్రవణాయ కుర్మహే. నమో వయం వై అని ఆగాద్దు అక్కడ. వైశ్రవణాయ కుర్మహే. వైశ్రవణుడు అంటే కుబేరుడు. ఆ వైశ్రవణుడు యందు ఏదైతే లక్ష్మీదేవి ఉంటుందో, ఎందుకంటే కుబేరుడు ఐశ్వర్యానికి అధిపతి కాబట్టి ఆ ఐశ్వర్యానికి అధిపతి అయిన కుబేరుని యందు, కుబేరుని ఇంట్లో అన్నట్టు, అతని దగ్గర అన్నట్టు, యా ఏదైతే లక్ష్మి అంటే ఐశ్వర్యం ఉంటుందో. లక్ష్మి అనే పదం కూడా ఈకారాంత స్త్రీలింగం గాని స్పెషల్ కేస్ అన్నట్టు. లక్ష్మి, శ్రీ ఇట్లాంటి స్పెషల్ పదాలు 7 ఉంటాయి. వాటికి ప్రథమ ఏకవచనంలో విభక్తి విసర్గ వస్తుంది. అందుకే ఇక్కడ లక్ష్మీ అని ఉంది. తర్వాత లక్ష్మి ఉందో హరివాహనే ఇంద్రేచ లక్ష్మి యా లక్ష్మి అంటే ఇంద్రుని దగ్గర, హరివాహని అంటే ఆకుపచ్చని గుర్రాలు కలిగిన ఇంద్రుని దగ్గర యా లక్ష్మి అంటే ఇంద్రుడు కూడా సంపదకు ప్రతీక. ఐశ్వర్యాన్ని ఇంద్ ఐశ్వర్యే అనే ధాతువు నుంచి వచ్చింది. అంటే ఐశ్వర్యము కలవాడే ఇంద్రుడు అన్నాడు. కాబట్టి ఇంద్రుని దగ్గర ఏదైతే ఐశ్వర్యము ఉన్నదో, ఇంది ఐశ్వర్యే అనే ధాతువు నుంచి వస్తుంది. ఇంద్రుని దగ్గర ఏదైతే ఐశ్వర్యం ఉన్నదో, ఆ కుబేరుని దగ్గర ఏదైతే లక్ష్మీదేవి ఉన్నదో, ఆ ఇంద్రుని దగ్గర ఏదైతే ఉందో సా ఆమె సర్వ రావణ గృహే అన్ని విధములైన లక్ష్మి, అష్టవిధ లక్ష్ములు ఏదైతే ఉన్నారో ఆ అన్ని విధాలైన లక్ష్మి అన్నట్టు. రావణ గృహే నిత్యమేవ అనపాయిని. రావణుని గృహంలో నిత్యమేవ ఎల్లప్పుడూ అనపాయిని అపాయము లేకుండా ఉన్నది అంటే నాశనము లేకుండా ఉన్నది అన్నట్టు. అనపాయిని దానికి నాశనం లేకుండా ఎల్లప్పుడు అది లేదు ఇది లేదు అని లేదు, అన్ని ఉన్నాయి. లక్ష్మీదేవి అక్కడ నిత్య నివాసము చేయుచున్నది అని చెప్తున్నాడు. యాచరాజ్ఞ కుబేరస్య యమస్య వరుణస్య చ తాదృశి తద్విశిష్టావా రుద్ధి రక్షో గృహేత్విహ. రాజ్ఞ కుబేరస్య ఈ యక్షరాటైన కుబేరుని యొక్క యా యమస్య యా ఏదైతే సమృద్ధి ఉన్నది, యమస్య వరుణస్య తర్వాత వాళ్ళ దగ్గర ఏది ఉన్నది, యముని దగ్గర వరుణుని దగ్గర తాదృశి తద్విశిష్ట రుద్ధి ఇహ రక్షో గృహేషు ఉన్నది. అంటే దానికంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాళ్ళ దగ్గర ఏదైతే ఉన్నదో అలా ఉన్నది అని అంటున్నాడు. వాళ్ళ దగ్గర లేనిది కూడా ఇక్కడ ఉన్నది అన్నట్టు చెప్తున్నాడు అన్నట్టు. వాళ్ళ దగ్గర యక్షరాజు అయిన కుబేరుని దగ్గర ఏదైతే సమృద్ధి ఉన్నదో దానికంటే ఎక్కువగా ఇక్కడ తద్విశిష్టావ అంటే అది ఉంది, అంతకంటే విశిష్టంగా ఉంది, వాళ్లతో ఈక్వల్ కాదు, దానికన్నా స్పెషల్ అని చెప్తున్నాడు. ఇక్కడ రక్షో గృహేషు వృద్ధి సమృద్ధి ఉన్నది. తస్య హర్మ్యస్య మధ్యస్థం వేష్మ చాన్యత్సు నిర్మితం బహు నిర్యూహ సంకీర్ణం దదర్శ పవనాత్మజ. పవనాత్మజ తస్య హర్మ్యస్య, హర్మ్య అంటే భవనం అన్నట్టు, పెద్ద మేడ. ఆ భవనం యొక్క మధ్యస్థం మధ్యలో సునిర్మితం బహు నిర్యూహ సంకీర్ణం, నిర్యూహ సంకీర్ణం అన్యత్వేష్మ దదర్శ. మళ్ళీ ఆ
పెద్ద భవనంలో మధ్యలో ఒకటి ఏదైతే గృహము, వేష్మ అంటే గృహం, దాన్ని చూచాడు. అంటే ఇది ఎట్లా ఉన్నదంటే ఇండ్లు తర్వాత ఒక ఆవరణలు, శ్రీచక్రంలో ఎట్లయితే ఆవరణలు ఉంటాయో ఒక ఆవరణం తర్వాత ఇంకో ఆవరణం, ఒక ఆవరణం తర్వాత ఇంకో ఆవరణం, ఆ మొత్తం రావణుని గృహం అంటాడు. మళ్ళీ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ వేరే వాళ్ళు ఉంటారు, మళ్ళీ సెకండ్ లైన్ ఇంకోళ్ళు, మళ్ళీ ఇంకొకళ్ళు, మళ్ళీ ఇంకోళ్ళు, మళ్ళీ ఇంకోళ్ళు, ఇట్లా లోపలికి పోతూనే ఉన్నది. అట్లా తర్వాత ఏం చెప్తున్నాడంటే బ్రహ్మణో అర్థే కృతం దివ్యం, బ్రహ్మణోర్థే కృతం దివ్యం, దివి యద్ విశ్వకర్మణ విమానం పుష్పకం నామ సర్వరత్న విభూషితం, పరేణ తపసా లేభే యత్కుబేర పితామహాత్, కుబేరం ఓజసా జిత్వ లేభే తద్రాక్షసేశ్వర. అదని చరిత్ర చెప్తున్నాడు. సర్వరత్న విభూషితం పుష్పకం నామ యత్ దివ్యం విమానం ఏదైతే ఉందో అన్ని రత్నాలతో అలంకరింపబడిన ఈ పుష్పకం అనే పేరు కలిగిన విమానం ఏదైతే విశ్వకర్మ చేత స్వర్గలోకంలో బ్రహ్మ కొరకు చేయబడ్డది. మొదలు ఈ పుష్పక విమానం ఎవరి కోసం నిర్మింపబడ్డది అంటే బ్రహ్మ కోసం నిర్మింపబడ్డది. దాన్ని కుబేరుడు ఏం చేశాడు, బ్రహ్మ నుంచి తపస్సు చేత పొందాడు. కుబేరుడు తపస్సు చేసి, బ్రహ్మ గురించి తపస్సు చేసి ఈ విశ్వకర్మ చేత నిర్మింపబడిన విమానాన్ని పొందాడు. అంటే ఫస్ట్ ఎవరి కోసం చేయబడ్డది అంటే బ్రహ్మ కోసం చేయబడ్డది. దాన్ని కుబేరుడు పొందాడు. దేని చేత? తపస్సు చేత. తరువాత రాక్షసేశ్వర ఓజస కుబేరం జిత్వా లేవే. ఇక రాక్షసుడు కుబేరుని దగ్గర నుంచి తీసుకున్నాడు. ఎట్లా తీసుకున్నాడు? తపస్సుతో తీసుకోవాలి. ఇక్కడ బలవంతంతో, తేజస్సుతో, తన యొక్క తేజస్సుతో బలంతో తీసుకున్నాడు. కుబేరుణ్ణి జయించి దాన్ని గుంజుకున్నాడు అంటే బలాత్కారంగా గుంజుకున్నాడు అని అర్థం. ఇక్కడ అతను తపస్సుతో బ్రహ్మ తేజస్సుతో అంటే తపస్సుతో కుబేరుడు తీసుకుంటే, వీడు మాత్రం కుబేరుని దగ్గర నుంచి తన బలంతో బలాత్కారంగా తీసుకున్నాడు. తర్వాత ఈహామృగ సమాయుక్తై కార్తస్వర హిరణ్యయై సుకృతైరాచితం స్తంభై ప్రదీప్తం ఇవ చ శ్రియ మేరుమందర సంకాశై ఉల్లికద్భిః ఇవ అంబరం కూటాగారై శుభాకారై సర్వతః సమలంకృతం. ఈహాముహ మృగ సమాయుక్తై. తర్వాత కార్తస్వర హిరణ్మయై సుకృతై స్తంభై. అంటే ఈ స్తంభాల గురించి చెప్తున్నాడు. స్తంభాలు ఎట్లా ఉన్నాయి? సుకృతై, మంచి ఆకారంలో చేయబడినవి. తర్వాత ఎట్లా, దేనితో చేయబడినవి? కార్తస్వర హిరణ్మయై, వెండి బంగారాలు వాటితో చేయబడినవి. తర్వాత ఎట్లా ఉన్నవి దాని ఆకారాలు అంటే తోడేళ్ల బొమ్మలతో కూడినవి. ఈహా మృగాలు అంటే తోడేళ్లు, దాని బొమ్మలతో కూడినవి. అట్లా స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాలతో వ్యాప్తమైన ఏది ఈ ప్లేస్ శ్రియ శోభతో ప్రదీప్తమివ ప్రజ్వలిల్లుతున్నది. ఇంకెట్లా మేరుమందర సంకాశై అంటే మేరు పర్వతంతో మందర పర్వతంతో సమానములైన వాటితో అంబరం ఆకాశాన్ని ఉల్లికద్దివ అంటే ఆకాశాన్ని తాకుతున్నదా అన్నట్టున్నది విమానం. ఈ భవనం ఎట్లా ఉన్నదంటే ఆకాశాన్ని, మేరు పర్వతమా ఇది మందర పర్వతమా, మేరు పర్వతం మందర పర్వతాలు ఎట్లనైతే ఆకాశాన్ని తాకుతావో అదే విధంగా ఈ భవనం ఆకాశాన్ని తాకుతున్నదా అన్నట్టున్నది. శుభాకారై కూటాగారై సర్వతః సమలంకృతం. మంచి ఆకారము కలిగిన మొత్తం ఆ గదులతో అంతా అలంకరింపబడిన ఈ విమానము అన్నట్టు. ఈ గృహం ఏదైతే ఉందో అంత అద్భుతంగా ఉంది, పర్వత సమానంగా ఉంది, ఆకాశాన్ని తాకుతున్నట్టు ఉంది. తర్వాత వెండి బంగారాలతో చాలా అందంగా చేయబడిన స్తంభాలతో వ్యాపించి ఉన్నది. ఆ శోభతో అది ఒక వెలుగు వెలుగుతున్నది. జ్వలనార్క ప్రతీకాశం సుకృతం విశ్వకర్మణ హేమ సోపాన సంయుక్తం చారుప్రవర వేదికం.
విశ్వకర్మణ సుకృతం జ్వలనార్క ప్రతీకాశం. జ్వలన అర్క, జ్వలనుడు అంటే అగ్ని, అర్క అంటే సూర్యుడు. అంటే అగ్నితో సూర్యునితో సమానమైనది ఏది? ఇది ఈ విమానం ఎవరితో చేయబడినది? విశ్వకర్మణ సుకృతం అంటే విశ్వకర్మతో చాలా అందంగా నిర్మింపబడినది. ఇది సూర్యాగ్నులతో సమానమైన తేజస్సుతో. వాళ్ళు దేనికి ఫేమస్? సూర్యార్కులు, మన సూర్య అగ్ని దేనికి ఫేమస్ అంటే తేజస్సు, ప్రకాశానికి వాళ్ళు ఫేమస్. కాబట్టి ఇది కూడా వాటితో సమానమైనది అంటే అలా వెలుగుతున్నది అన్నట్టు. ప్రేమ సోపాన సంయుక్తం. మొత్తం మెట్లు అక్కడ ఎట్లా ఉన్నవి అంటే బంగారంతో తయారు చేయబడ్డాయి. చారు ప్రవర వేదికం, మంచి అందమైన వేదికలు అరుగులు కలిగినవి అన్నట్టు. అలాంటి దాన్ని అతను ఎక్కాడు. జాల వాతాయ నైర్యుక్తం కాంచనై స్ఫాటికైరపి ఇంద్రనీల మహానీల ప్రవర వేదికం కాంచనై స్ఫాటికై అపి అంటే బంగారంతో, తర్వాత స్ఫటిక మణివికారాలతో, స్ఫటికాలతో అయిన జాల వాతాయనై, ఆ రంధ్రాలు ఏవైతే ఉన్నాయో కిటికీల రంధ్రాలు అంటే వాతాయన, జాల అంటే కిటికీలు, వాటి నీళ్లు గాలి రావడానికి ఏదైతే ఏర్పాటు చేశారో ఆ కిటికీలు అవి ఎట్లా ఉన్నవి అంటే బంగారంతో స్ఫటికాలతో తయారు చేయబడ్డాయి. తర్వాత ఇంద్రనీల మహానీల మణి ప్రవర వేదికం, ఆ అరుగులన్నీ ఇంద్రనీలాలతో మహానీలాలతో మణులతో ఏర్పరిచారు. అలా ఉన్నది. విద్రుమేణ విచిత్రేణ మణిభిష్ట మహాదనై నిస్తులాభిష్ట ముక్తాభి స్థలేనాభి విరాజితం. విచిత్రమైన పగడాలతో, ఒకటే రకంగా అనేక రకాలైన పగడాలతో, తర్వాత గొప్ప ధనంగల అంటే విలువగలిగిన మణులతో, తర్వాత సాటి లేని నిస్తులాభి సాటి లేని ముత్యాలతో, అలాంటి అడుగు భాగంతో అది అభివిరాజితం అంటే ప్రకాశింపజేయబడినది. అలాంటి దాన్ని ఎక్కాడు. చందనేనచ రక్తేన తపనీయ నిభేనచ సుపుణ్య గంధినాయుక్తం ఆదిత్య తరుణోపమం. రక్తేన తపనీయ నిభేన అంటే ఎర్రగా ఉన్నది, తర్వాత బంగారంతో సమానంగా ఉన్నది. అట్లా సుపుణ్య గంధిన చందనేన యుక్తం, మంచి సువాసన కలిగిన గంధముతో కూడినది. ఆదిత్య తరుణోపమం, సూర్యుడు తరుణుడు అంటే మధ్యాహ్న కాలం, ఆ సూర్యుడు మంచి యుక్త వయస్సులో ఉన్న సూర్యుడు, తరుణ వయస్సు అంటే యుక్త వయస్సు, యుక్త వయస్సులో ఉన్న సూర్యుడు ఎలానైతే ప్రకాశిస్తాడో అలాంటి ప్రకాశంతో కూడి ఉన్నది. దాన్ని ఎక్కాడు. కూటాగారై వరాకారై వివిధై సమలంకృతం విమానం పుష్పకం దివ్యం ఆరురోహ మహాకపి. అది ఎట్లా ఉన్నదంటే శ్రేష్టమైన ఆకారం ఉన్నది, తర్వాత పై భాగాల్లో ఉన్న గృహాలతో సమలంకృతం. అట్లాంటి దాన్ని ఎక్కాడు అని చెప్తున్నాడు. మళ్ళీ అదే తర్వాత తత్రస్థః స తదా గంధం పానభక్ష్యాన్న సంభవం దివ్యం సమ్మూర్ఛితం జిగ్రద్రూపవంతం ఇవానలం. అప్పుడు హనుమంతుడు ఏం చేశాడు, అక్కడ ఉన్నవాడి తత్రస్థః అక్కడ ఉండి పానభక్షాన్న సంభవం దివ్యం సమ్మూర్ఛితం రూపవంతం అనిలమివ గంధం జిఘ్రత్, అక్కడ వ్యాపించిన ఆ సువాసనను వాసన చూశాడు. అవన్నీ చూస్తున్నాడు కదా అక్కడ జరుగుతున్నవి. ఒక్క నిమిషం అక్కడ ఆగి అక్కడ ఇలాంటి అద్భుతమైన వాసన వస్తుంది, దాన్ని ఒక్క నిమిషం చూశాడు. ఎట్లా ఉన్నది అంటే చాలా రూపవంతం అనిలమివ, వాయువుకు మామూలుగా రూపం ఉండదు, వాయువుకు రూపము ఉండదు. కానీ ఇక్కడ వాయువుకు వ్యాపించిన వాయువుకు రూపవంతం రూపం ఉన్నది. ఎట్లా ఉన్నది అంటే అక్కడ తింటున్న భక్ష్య పదార్థాల నుండి, ఆ భోజన పదార్థాల నుండి అది తింటుంటే వ్యాపించిన, వండుతుంటే దాని నుంచి వచ్చే అది ఉంటది ఏదైతే ఉంటుందో అది రూపంతో వాయువు వ్యాపించి సువాసనను పొందింది. మామూలుగా ఏంటి ఆకాశానికి శబ్ద గుణం ఉంటది,
తర్వాత వాయువుకు స్పర్శ, శబ్ద స్పర్శ రెండు ఉంటది. అగ్నికి శబ్ద స్పర్శ రూప, తర్వాత జలానికి శబ్ద స్పర్శ రూప రస రస. పృథ్వీకి 5 గుణాలు ఉంటాయి. కానీ ఇక్కడ వాయువుకి ఏమైంది, రూపగుణం కూడా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈ వంట పదార్థాల నుంచి వ్యాపించినవి ఏవైతే ఉన్నాయో దాంతో చాలా ఒక రూపం కల్పింపబడుతున్నది. అందుకే హనుమంతుడు ఒక్క నిమిషం అక్కడ ఆగి దాన్ని వాసన చూశాడు. సగంధస్థం మహాసత్వం బంధుర్బంధుమివోత్తమం ఇత ఏహీత్యువాచేవ తత్ర యత్ర స రావణ. తర్వాత స గంధ మహాసత్వం తం ఉత్తమం బంధుం బంధురివ స రావణ ఎత్ర తత్ర ఏహి అని. అంటే ఆ హనుమంతుడు అక్కడ చూస్తుంటే ఆ వాసన ఎట్లా ఉన్నది అంటే, ఉత్తముడైన బంధువును ఆ బంధువు ఎలానైతే పిలుస్తాడో ఇక్కడికి రా ఇక్కడికి రా అని పిలుస్తాడు కదా, అలానే ఈ సువాసన ఆ హనుమంతుడిని పిలుస్తున్నదా, రావణుడి దగ్గరికి పిలుస్తున్నదా ప్రదేశానికి పట్టుకపోయేందుకు. ఎందుకంటే రావణుడు ఎక్కడ ఉంటాడు, మంచి తినుకుంటూ భోజనం చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ వాసన ద్వారా రావణుడు పిలుస్తున్నాడా అన్నట్టు హనుమంతుడు, ఇదంతా ఇంత అద్భుతంగా ఉన్నదంటే ఇక్కడ దగ్గరలోనే వాడు ఉన్నాడు కాబట్టి అటు పోవాలి అని బేసిక్ గా అతను పోతున్నాడు. ఇక్కడ ఎట్లా కంపేర్ చేస్తున్నాడు అంటే, ఆ సువాసన రావణుడు బంధువు ఆహ్వానించినట్టు, బంధువు ఏ విధంగానైతే వచ్చి పిలిచి ఆహ్వానిస్తాడు, ఈ సువాసన ఆహ్వానిస్తున్నది రావణుని దగ్గరికి అని కంపేర్ చేస్తున్నాడు. ఎంత అద్భుతంగా ఉన్నది చూడండి. తర్వాత తతస్ అంటే పిలువలేదు నన్ను అంటే పిలుస్తున్నది, వాసననే సువాసననే పిలుస్తున్నది అన్నట్టు, పట్టుకపోతున్నది, దారి పెడుతున్నది. తతస్థాం ప్రస్థితశాలాం దదర్శ మహతీం శుభ రావణస్య మనఃకాంతాం కాంతామివ వరస్త్రియం. తర్వాత ప్రస్థిత కాంతాం వరస్త్రియమివ రావణస్య మనఃకాంతాం శుభాం మహతీం శాలాం దదర్శ. అంటే బయలుదేరాడటు పోవాలి, రావణుని దగ్గరికి పోవాలి అని బయలుదేరిన హనుమంతుడు కాంతాం వరస్త్రియమివ అంటే మంచి మనోహరాలులైన అంటే మంచి ఆకర్షింపజేసే శ్రేష్టమైన స్త్రీ వలె రావణస్య మనఃకాంతాం శుభాం మహతీం శాల, రావణుని యొక్క మనస్సుకి ఇష్టమైన గొప్ప శాలను చూచాడు అన్నట్టు. అంటే ఇతను అంత ఆకర్షితుడైనాడు, శ్రేష్టమైన స్త్రీ వలె ఆకర్షితుడైనాడు దానికి. ఎవరికి? ఆ యొక్క గొప్ప శాలకు. అది ఎట్లాంటిది అంటే రావణునికి బాగా ఇష్టమైన శాల అన్నట్టు, ప్లేస్, ఏరియా. అంటే ఇది ఎట్లా ఉన్నది అంటే ఇక్కడ అర్థం దీన్ని ఎట్లా తీయాలంటే, ఈ శాల ఎట్లా ఉన్నది అంటే శ్రేష్టమైన స్త్రీ వలె ఉంది, అన్నిట్లలో టాప్. అక్కడ చాలా రూమ్లు ఉన్నాయి, చాలా ప్లేసెస్ ఉన్నాయి, కానీ మన రావణాసురునికి ఇష్టమైన అంటే ఎంతో మందిలో శ్రేష్టం ఎవరు అనేది వస్తుంది కదా, కాబట్టి ఇది టాప్ అన్నట్టు. అట్లాంటి ప్లేస్ ను చూశాడు, కంపేర్ చేస్తున్నాడు అన్నట్టు శ్రేష్టమైన వరస్త్రీయం. తర్వాత మణి సోపాన వికృతాం హేమజాల విభూషితాం స్ఫాటికై ఆవృత తలాం దంతాంత ఇతరూపికాం. మణి సోపాన వికృతాం, మణి సోపానం అంటే మెట్లు, మణులతో మాణిక్యాలతో తయారు చేయబడిన మెట్లతో ఉన్నది. హేమజాల విభూషితం బంగారు కిటికీలతో ఉన్నది. స్ఫాటికై ఆవృత తలాం స్ఫటిక మాణిక్యాలతో కింద ఉన్నది. కిందనో స్ఫటికాలు మాణిక్యాలతో తయారబడ్డాయి, కిటికీలో బంగారుతో తయారు చేయబడ్డాయి, తర్వాత మెట్లో మాణిక్యాలతో తయారు చేయబడ్డాయి. దంతాంతరిత రూపికాం దంతాలతో అంటే దంతము చేత, దంత అంతరిత రూపికాం మధ్య మధ్య
ఆ దంతాల లాగా అదంతా ఉన్నది. దంతాల నగిషీలు అంటారు కదా, ఏనుగు దంతాల నగిషీలు, దాంతో చెక్కబడ్డవి అవన్నీ. ఆ ప్లేస్ దానితో చెక్కబడ్డవి. అంటే చాలా చెక్కబడి ఆ ప్లేస్ ఓన్లీ ప్లేన్ ఇట్లనే లేదు, అందమైన ఆ నగిషీల్లాగా చెక్కబడ్డది. ఉక్తాభిశ్చ ప్రవాళైశ్చ రూప్య చామీకరైరపి విభూషిత మణిస్తంభై స్తుబహుస్తంభ భూషితం. ముత్యాలతోనూ పగడాలతోనూ రూప్య చామీకరై అంటే బంగారు వెండి వీటితో మణిస్తంభాలతో మాణిక్య స్తంభాలతో విభూషితం అంటే అక్కడ ఎట్లా ఉన్నది అంటే స్తంభాలన్నీ విభూషితం సుబహు స్తంభ భూషితం అనేక స్తంభాలతో ఆ ఏరియా ఉన్నది. ఆ స్తంభాలు ఎట్లా ఉన్నాయంటే మాణిక్యాలతో బంగారు వెండి వీటితో పగడాలతో ముత్యాలతో ఆ స్తంభాలు నిర్మింపబడ్డాయి. అట్లాంటి స్తంభాలు అనేక ఉన్నాయి అక్కడ. నమ్రై రుజుభి అత్యుచ్చై సమంతాత్ సువిభూషితై స్తంభై పక్షై ఇవాత్యుచ్చై దివం సంప్రస్థితామివ. నమ్రై కొద్దిగా వంగినవి, తర్వాత రుజు స్ట్రేట్ ఫార్వర్డ్ ఉన్నాయి, వంకర లేవు. అత్యుచ్చై చాలా ఎత్తుగా ఉన్నాయి, అన్ని వైపులా చాలా అలంకరింపబడ్డవి. అలాంటి స్తంభాలతో అత్యుచ్చై పక్షై దివం సంప్రస్థితామివ పెద్ద ఎత్తైన రెక్కలతో ఆకాశాన్ని గూర్చిపోతున్నదా అన్నట్టున్నది. అది అంత అందంగా ఉన్నది. ఆకాశంలో పోయేటప్పుడు పెద్ద పెద్ద రెక్కలతో ఎగురుతుంటే ఆ శాలను చూస్తే ఇది ఆకాశానికి ఎగిరేందుకు సిద్ధం అవుతున్నదా అన్నట్టు. ఆ నమ్రై కొంచెం వంగిన స్తంభాలు ఉండే వరకు అవి ఒక రెక్కల్లాగా కనబడుతున్నాయి. ఆ రెక్కలు కొన్ని స్ట్రేట్ ఉన్నాయి, కొన్ని వంగినట్టు ఇట్లా ఉన్నాయి. కాబట్టి అది పైకి రెక్కలు చాచి ఆకాశానికి ఎగిరబోతుందా ఆ శాల అన్నట్టు అది దర్శనం ఇచ్చింది. మహత్య కుతయాస్తీర్ణ పృథ్వీ లక్షణాంకయ పృథివీమివ విస్తీర్ణ సరాష్ట్ర గృహ మాలిని. పృథ్వీ లక్షణాంకయ మహత్య కుతయ ఆస్తీర్ణ అంటే భూమి మీద ఉండే లక్షణాలు కలిగిన పెద్ద కంబళ్ళు ఉంటాయి కదా, ఆ కంబళ్లతో పరవబడ్డది. కిందన్ని పెద్ద పెద్ద అందంగా ఉండే కంబళ్ళు. అవి ఎట్లా ఉన్నాయి, వాటి మీద ఎట్లా ఉన్నది అంటే ఆకారాలు, నది, సముద్రాలు, అరణ్యాలు, గృహాలు, ఇలాంటి చిహ్నాలన్నీ దాని మీద ఉన్నాయి. అలాంటి కంబళ్లతో కింద పరవబడ్డది. సరాష్ట్ర గృహమాలిని. తర్వాత రాష్ట్రాలు గృహ పంక్తులు చూస్తే భూమి అంతా విశాలమైన రాష్ట్రాలు గృహాలతో కూడి ఉన్నదా అక్కడ చూస్తుంటే చాలా అందంగా భూమి కూడా కంబళ్లతో అలంకరింపబడ్డది. భూమి ఆ రకంగా ఉన్నది.